మనందరం కూడా గత నెల రోజుల నుంచి మన తెలంగాణ రైతన్నలు, మన ప్రాంత రైతన్నలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు ఏ విధమైనటువంటి తిండి లేక తిప్పలు లేక కన్నీరు మున్నీరై ఆధార్ కార్డులు, పాస్బుక్ జిరాక్స్లు, వాళ్ళ రుమాళ్ళు, చెప్పులు లైన్లలో పెట్టుకొని యూరియా బస్తాల కోసం పడుతున్నటువంటి కష్టాలు మనకు వర్ణాతీతంగా ఉన్నాయి. అంటే ఈ ఈ ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఇంత దుస్థితి ఈ మధ్యకాలంలో మనం ఎక్కడైనా చూసినామా? అంటే మేము అడిగేది ఏంటంటే, ఈ పరిస్థితి రావడానికి కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధిని నేను కూడా ప్రశ్నిస్తున్నా. మీకు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గరే కదా, మీ చిత్తశుద్ధి ఎటుపోయింది? మీరు రైతు పక్షపాతి కదా, మీరు బాగా చెప్తారు కదా, మరి ఏమైంది? మీరు చేసినటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు, మీరు మండల వారిగా కావచ్చు, విలేజ్ వారిగా కావచ్చు, మీరు సమీక్షా సమావేశాలు పెట్టినరా? ఎందుకు పెడతలేరు? మీ చిత్తశుద్ధి ఎటుపోయింది? అంటే రైతు అంటే మీకు అంత చిన్న చూపా? మీరు ఇదంతా చేసుకుంటూ మీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది బ్లాక్ మార్కెట్ చేసేటువంటి వ్యాపారస్తులతోటి దీన్ని బ్లాక్ మార్కెట్లో పంపించి ఇటువంటి పనికిమాలిన వ్యవహారం చేస్తూ, కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ ఈ ఈ బ్లాక్ మార్కెట్తో చేసి దీన్ని మొత్తం బ్లాక్ మార్కెట్ పంపించి రైతుకి ఈ పరిస్థితి తీసుకొచ్చి మీరు కాదా? అందుకే నేనేం చెప్తున్నా, మీరు చేసేదేమో ఈ పని, బ్లేమ్ చేసేదేమో మోదీ ప్రభుత్వాన్ని. అందుకే నేను మీ ముందు కొన్ని నెంబర్లు ఉంచదలుచుకున్నా. ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్కి వాళ్ళు అడిగినది 6,12,000 మెట్రిక్ టన్నులు అడిగితే 6,12,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. అందులో 4,36,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు సప్లై కూడా చేసేసి రైతులందరికీ ఇచ్చారు. మిగతా 1,76,000 మెట్రిక్ టన్నులు స్టాక్లో ఉన్నాయి. దానికి అదనంగా కూడా 19,600 మెట్రిక్ టన్నులు కూడా ఇంకా మీకు ట్రాన్సిట్లో ఉన్నాయి. ఎందుకు సప్లై చేస్తలేదు? మళ్ళీ అదే ఏది నేను చెప్పింది ఇంతకుముందు చెప్పింది డిఏపిది, మీకు యూరియా డిఏపిది మీరు 1,85,000 మెట్రిక్ టన్నులను మీరు అడిగినరు. దానికి 1,85,000 మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చేస్తే 1,53,000 మెట్రిక్ టన్నులు అమ్మకానికి వెళ్ళినాయి. మిగతా ఎంతున్న స్టాకు 32,000 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉన్నది. అంటే దాంతోపాటు అదనంగా ఇంకా 10,804 మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చడానికి ట్రాన్సిట్లో ఉన్నది. మళ్ళీ దానికి అదనంగా కూడా ఎన్పికేఎస్ కావచ్చు, ఎన్ఎస్పి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చిన్నగా నెంబర్ చెప్తా, 7,20,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ఎన్పికేఎస్ అందజేయడం జరిగింది. ప్రస్తుతం 4,34,000 మెట్రిక్ టన్నులు అమ్మకమైనవి. ఇక మిగతా 2,86,000 మెట్రిక్ టన్నులు స్టాక్లో ఉంది. ఇప్పుడు ఎన్ఎస్పి గురించి 42,000 మెట్రిక్ టన్నులు అందజేయడం జరిగింది. 19,000 ఇప్పటి వరకు వేసారు. మిగతా అంతా వేరే స్టాకే ఉంది. అంటే ఇప్పుడు యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఎన్పికేఎస్ కావచ్చు, ఎన్పిఎస్ కావచ్చు, ఎన్పికే కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అడిగిన దానికంటే ఈ మెడ్రాస్ ఫెర్టిలైజర్ నుంచి తర్వాత మిగతా వేరే ప్లాంట్ల నుంచి కూడా మీకు కావాల్సినంత మీరు అడిగితే ప్రయత్నం చేసి తీసుకురావడానికి రెడీ ఉన్నారు, ఇచ్చిర్రు కూడా. అయితే ప్రస్తుతం యూరియా ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనికి కారణము మీరు సరైన రీతిలో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటూ సిస్టమ్ ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా మీరు చేస్తున్నటువంటి వ్యవహారం అందరూ కూడా ఎంత ఇబ్బందికరంగా ఉందంటే, నిన్న పరామర్శకు పోయి రాగా మధ్యలో కలిస్తే నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఒకరిద్దరు అంటే 2-3 చోట్ల నన్ను పట్టుకొని రైతుల గురించి మీరు మాట్లాడరా, యూరియా గురించి మీరు మాట్లాడరా, యూరియా గురించి మీరు ఇంత పడుతుంటే కష్టం పట్టించుకోరా అని కూడా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. అడిగి నేను చాలా రోజులే కదా అట్లా పోతుంటే వీళ్ళు కలిసింది కదా అని చెప్పి ఆగుతాయి. అంటే నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైనా కానీ తెలంగాణకు సరిపోయేటువంటి యూరియా సప్లై కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎప్పుడు అడిగినా కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఇచ్చారు. కానీ మీరేం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు వచ్చేసి స్టాక్ మొత్తం ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అది కృత్రిమ క్రియేట్ చేసి మిగతా వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు అంటారు. మంత్రులు వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు. ఇదంతా ఎవరిని గందరగోళానికి గురి చేస్తున్నారు?
ఎవరిని అయోమయానికి గురి చేస్తున్నారు? మేము అడిగేది మిమ్మల్ని ఒక్కడే ప్రశ్నిస్తున్నాం ఏంటంటే, ఎమ్మెల్యే గారు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఇక్కడ మన ప్రాంతానికి, మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం, మీకు ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరే కదా, చాలా మంది చెప్తారు మీరు ఆయన జేబులో పెట్టుకునే తిరుగుతారట. మీరు ఒకసారి మరి ఎవరు ఆయన దగ్గర ఎందుకు అడుగుతలేరు? మీరు స్పెషల్ కేసుగా మా దగ్గర మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఇంతమంది రైతులు ఉంటారు, ఇది ఆధారిత ప్రాంతం కాబట్టి దీనికోసం ఎందుకు మీరు చేస్తలేరు? మీ కృషి ఎటు పోయింది? నేను అది మీ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకు చేస్తలేరు? ఇక అంతకుముందు ప్రభుత్వం ఏమో ఖమ్మంలో రైతులకు బేడీలేసి జైల్లో పంపుతుంది. నిన్న మొన్న జరిగింది ఏంటి? రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నబెట్టి టోకెన్లు ఇచ్చి యూరియా సప్లై చేస్తారు. ఇదేనా మీకు ఓట్లేసి గెలిపిస్తే చేసింది? మేము అడిగేది అదే అడుగుతున్నాం. మేము అడిగేది కూడా అదే అడుగుతున్నాం. ఇక సరే, ఇంకా చెప్పుకుండా పోతే బొచ్చడు ఉన్నది, కానీ మేము తొందరగా ముగిస్తున్నాను. మీరు చేసే ఈ రైతులనే మీరు కాపాడతలేదు, ఈ యూరియా సప్లై మీతో చేతనైతలేదు. ఇక మీరు 6 గ్యారంటీలు ఏమి ఇస్తారు? మీరు 420 మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏం నెరవేరుస్తారు? మీరు ఎక్కడైనా చూసినరా? ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డాడు చూసినరా? మీరు కూడా మీరు రోజులు దగ్గర పెట్టుకొని మీ పని కూడా అయిపోయింది. అందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు.